ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఇక్కడ ఈ అధ్యాయంలో చూస్తే అండి, మొదటి వచనం నుంచి చదివితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు అని రాయబడి ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథము రాస్తున్నవారు ఎవరు? యోహాను భక్తుడు కదండి. ఆ యోహానికి ఈ దర్శనం కనిపించినట్టుగా కూడా ఇక్కడ అర్థమవుతుంది మనం చదువుకున్న వచనాలు బట్టి చూస్తే. అయితే సమస్తమును నూతనమైనవిగా చేయడానికే దేవుడు ఈ దర్శనాన్ని యోహానికి చూపించినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మన జీవితాల్లో కూడా జరగబోయే విషయాలు స్వప్నాల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. బైబిల్ గ్రంథంలోనే మన పితరులు దానియేలుకు కానీ, యోసేపు కానీ మరి ఈ విధంగా దర్శనాలు ఇవ్వడము, కలల భావాలు చెప్పడము మనకు తెలిసిన విషయమే. అయితే సమస్తమును నూతనమైనవిగా చేసే క్రమంలో పాత వాటన్నిటినీ తీసివేస్తారండి దేవుడు. మనము కూడా సమస్తమును నూతనమైనవిగా చేయబడుతున్న తరుణంలో మనం దేవుని కొరకు ఏ విధంగా జీవిస్తున్నాము, దేవుని కొరకు ఏ విధంగా మరి ఈ లోకంలో లోకమాలిని అంటుకోకుండా భక్తిగా విశ్వాసంలో కొనసాగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనము ఎప్పుడైతే దేవునికి అప్పగించుకొని ఆయన యందు భయభక్తులు కలిగి విశ్వాస యాత్రలో ఏమి సంభవించినప్పటికీ ఆయన యందు నమ్మిక పెట్టుకొని కొనసాగుతూ ఉంటామో అప్పుడు మనకు కొన్ని పరిస్థితులు వస్తాయండి. అయినప్పటికీ సమస్తమును నూతనమైనవిగా చేస్తానని ఈ వాగ్దానమును దేవుడే మనకి ఇస్తుంటుండగా ఇప్పుడున్న సమస్యలు, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న వ్యతిరేక పరిస్థితులన్నిటినీ దేవుడు తీసేయబోతున్నాడేమో. సువార్త ప్రకటిస్తున్నాము, దేవుని వాక్యాన్ని ప్రచురపరుస్తున్నాము. అలాంటి టైంలో దేవుడు కల్పించుకోవడానికి హింసింపబడుతున్నాము, అందరి చేత దూషణ పాలవుతున్నాము, నిందలకు మరి అపహాస్యం చేయడానికి కూడా వెనకాడటం లేదు ఈ జనరేషన్లో చూస్తే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తే. అయితే సమస్తమును నూతనమైనవిగా చేయబోయే క్రమంలో వీటన్నిటినీ మనం భరించవలసిన వారిగా ఉంటున్నాము, ఓర్చుకోవలసిన వారిగా ఉంటున్నాము. ఇంకా ఎక్కువ దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని మాట యందు నమ్మిక ఉంచి ముందుకు కొనసాగేవారిగా ఉండాలని దేవుడు ఈ రోజున మనందరి నుంచి కోరుకుంటున్నాడు. చిన్న సమస్య రాగానే దేవుడిని విడిచిపెట్టేవారుగా కాదు, కానీ దేవుని కొరకు నమ్మకంగా జీవించేవారిగా ఉన్నప్పుడు సమస్తమైన వాటిని నూతనమైనవిగా చేసి నూతనమైన విధానంలో మనల్ని ఆయన కొరకు మరి నమ్మకంగా జీవించేటట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.